తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరిగింది. సాధారణంగా హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు అంటే సాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇందులో కీలకమైన డాక్యుమెంట్లు ఉండడం దీంట్లో అందరినీ ఒక్కసారిగా ఇది చేస్తుంది. ఎందుకంటే గతంలో ఏసీబీకి సంబంధించిన కేసు, ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో రేవంత్ రెడ్డి పలు కీలక ఆధారాలు ఇందులో ఉన్నాయి. తెలంగాణ ల్యాబొరేటరీకి సంబంధించిన సైన్స్ ల్యాబొరేటరీలో ఉండడం జరిగింది. అయితే కేటీఆర్ కూడా ఇంతకుముందే దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కీలక ఆధారాలు మాకు పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో వాటిని దగ్ధం చేయడానికి ఇందులో కొంత అనుమానాలకు తావిస్తుందని చెప్పి కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా, గతంలో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా పలు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు అవన్నీ కూడా తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కేసులు ఉద్యమకారుల మీద అయినాయి. దానికి సంబంధించిన కీలక ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ముఖ్యమైన కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా విచారించారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్లు, ఆడియోలు, హార్డ్ డిస్క్లకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మరి ఈ ప్రమాదం జరిగినప్పుడు 5 అధికారులు అందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి 5 అధికారులు ఒకవేళ అందులో ఉంటే, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటే, ఒక్కళ్ళకు కూడా చిన్న గాయం కాకుండా వాళ్ళు బయటకు వచ్చారు. చిన్న పాయింట్లు అనుమానాలకు దావిస్తున్నది. రేవంత్ రెడ్డి కావాలనే వీటన్నిటి ఆధారాలు లేకుండా చేయడానికే ఈ ఫోరెన్సిక్లో ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ప్రతిపక్ష నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకుముందు క్రిషాంక్ కూడా ట్వీట్ చేసిండు ట్విట్టర్లో. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్గా ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఉంది అని చెప్పి గతం నుంచి కూడా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. లోటపీస్ కేసు అని చెప్పి, ఇందులో పసలేదని చెప్పి, ఆధారాలు లేకుండా కక్షపూర్వకంగానే ఇందులో కేసులు పెట్టి అటు ఇటు పోలీస్ స్టేషన్ నుంచి చుట్టూ తిప్పుతున్నారని చెప్పి చాలా ఎలిగేషన్స్ చేశారు. కానీ అట్లాంటి ఎవిడెన్స్ ఏమీ లేవు. దాంతోపాటు గతంలో రేవంత్ రెడ్డి దొరికినటువంటి ఏసీబీ కేసుకి సంబంధించింది, ఓటుకు నోటు కేసులో ఆయన చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. అందులో ఎవిడెన్స్ దాన్ని కనపడకుండా చేయడానికే ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ అందులో ఉన్నటువంటి 5 అధికారులు, ముఖ్యంగా 5 అధికారులకు ఒక చిన్న గాయం కాకుండా వాళ్ళు బయటకు వచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా చిన్న గాయాలతో బయటపడుతుంటారు ఎవరైనా కావచ్చు. 5 ఎవరికో ఒకరికి చిన్న గాయాలైన సందర్భాలు చాలా చూసినాం మనం హైదరాబాద్లో. కానీ ఏ ఒక్క అధికారికి కూడా చిన్న గాయం కాకుండా వాళ్ళు బయటకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు కూడా చుట్టూ ఫోరెన్సిక్ ల్యాబ్ చుట్టూ మోహరించడం జరిగింది. అయితే డీసీపీ శిల్పవల్లి కూడా ఇంతకుముందే మాట్లాడిందాము, మీడియాతో మాట్లాడుతూ ఇది యాదృచ్ఛికంగానే జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది, ఇది కావాలని ఎవరో చేసింది కాదు, యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పి డీసీపీ ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి డీసీపీ మాట్లాడిన మాటల్లో కూడా కొన్ని అనుమానాలు వెతుకుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు. ఇట్లా పర్వం నడుస్తుంది, చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏసీబీ కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలు, వీడియోలకు సంబంధించిన ఎవిడెన్స్ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీటన్నిటిని దగ్ధం చేయడానికే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాటికి కుట్ర పన్నారనే ఆరోపణలు బీఆర్ఎస్ వర్షన్. చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో చాలా కీలకమైన ఆధారాలు ఉండే అవకాశం ఉంటాయి. అక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఏసీబీ కేసులు కావచ్చు, సిట్ కేసులు కావచ్చు, వీటన్నికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆపరేషన్ కూడా జరుగుతుంది. పోలీసులు చెప్తున్న విషయాలు ఏంటంటే దాంట్లో ఏం డాక్యుమెంట్లు కాలిపోయినాయి, ఏం ఎవిడెన్స్లు కాలిపోయినాయి అనేది ఇప్పటివరకు స్పష్టం చేయనప్పటికీ కూడా, కానీ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏసీబీకి సంబంధించిన కేసులు కావచ్చు, సిట్కి సంబంధించిన కేసులు కావచ్చు, ఈ ఎవిడెన్సులు ఒకవేళ దాంట్లో దగ్ధమైతే కోర్టు నుంచి, శిక్షల నుంచి ఎవరైతే వీళ్ళు తప్పు చేసిన వారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా మందిలో ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా. చూడాలి ఏం జరగబోతుందో.